జాతీయ పార్టీలు రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపికపై పిల్లి మొగ్గలు వేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపికపై మల్లగొల్లాలు పడుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఆయన సీఎం పదవి చేపట్టి 6 నెలలు దాటినా పీసీసీ బాధ్యతలు మరో నాయకుడికి అప్పగించలేదు కాంగ్రెస్ అధిష్టానం. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పుకొచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తున్నా ఇంకా పీసీసీ అధ్యక్షుడిపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. నిన్నటితో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. అటు ఇప్పటికే చాలామంది నేతలు ఢిల్లీ వెళ్లి ఆ పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. ఎవరికి ఆ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపైన కాషాయ పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించింది బీజేపీ. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించింది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్కు స్థానం దక్కింది. దీంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరో నాయకుడికి ఇవ్వాలని భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కిషన్ రెడ్డితో సహా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. సంఘ్ పరివార్ నుంచి అభిప్రాయం తీసుకున్నారు బీజేపీ అగ్రనేతలు. ఈ వారంలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు నియమిస్తారని తెలుస్తోంది. ఈ రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. రైట్, రెండు పార్టీల ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అధ్యక్షులకు సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే నేపథ్యంలో ముందుగా రాకేష్ దగ్గరికి వెళదాం. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి రాకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అండ్ మనతో పాటు విక్రమ్ కూడా ఉన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలకు సంబంధించి బీజేపీ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు విక్రమ్ కూడా మనతో యాడ్ అయి ఉన్నారు. ముందుగా రాకేష్ దగ్గరికి వెళ్దాం. రాకేష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలో ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష పదవి నిన్నటితో ముగిసిన నేపథ్యంలో ఏంటి మరి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఈరోజు? కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. నిజానికి నిన్న రాత్రే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మరోసారి పార్టీకి సంబంధించి ముఖ్య నేతలకు సంప్రదించాలనే నిర్ణయంతో వాయిదా పడింది. ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనేది అనివార్యంగా మారింది. ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడంతో మరొక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పీసీసీ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రాధాన్యత ప్రకారం చూస్తే బీసీలకు ఒక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే చాలామంది బీసీ నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తారు. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తనకు ప్రమోషన్ కోరుతున్నారు. పార్టీ ఆర్గనైజింగ్ వ్యవహారాలు చూసిన ఆయన ప్రస్తుతం పీసీసీ పదవి ఇస్తే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తానంటూ కూడా అటు సోనియా గాంధీని ఇటు కేసీ వేణుగోపాల్ని కలిసి విజ్ఞప్తి చేస్తారు. ఎట్ ది సేమ్ టైం మధుయాష్కి కూడా కలిసి కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా కలిసి ఆయన సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తనకు అవకాశం కల్పించాలనే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఒకవేళ బీసీలకు కాకుంటే ఎస్టీకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం, అలాగే డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉండడంతో అయితే బీసీ లేదంటే ఎస్టీ సామాజిక వర్గం వాళ్లకు ఈ యొక్క పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూస్తే సీతక్క అలాగే బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళలో ఒకరికి అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు 11 గంటలకు ఢిల్లీలో మరోసారి ముఖ్య నేతల భేటీ జరగబోతా ఉంది. సామాజిక సమీకరణాలు తీసుకున్న తర్వాత మరోసారి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కూడా జరగబోయే భేటీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, అందరిని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, ముఖ్యంగా ప్రభుత్వానికి పార్టీ మధ్య కోఆర్డినేషన్ చేయడం కోసం ఎవరైతే బాగుంటుంది అనేది దానికి చూస్తున్నారు. ముఖ్యంగా మరొక పవర్ సెంటరు గాంధీ భవన్ కాకూడదు. ఒకవేళ అలా అయితే ఇబ్బంది అవుతుంది అనేది పార్టీ నేతల అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. దీంతో పార్టీకి సంబంధించి సీఎంతో కోఆర్డినేషన్ చేసుకొని పనిచేసే వాళ్లకు ఈ పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది. అందులో ప్రధానంగా కూడా మహేష్ కుమార్ గౌడ్కు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆయనే సోనియా గాంధీని కేసీ వేణుగోపాల్ కలవడంతో వారు కాస్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ రోజు లేదా రేపు దీనిపైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కేవలం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసమే సీఎం రేవంత్ రెడ్డి తన హైదరాబాద్ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. రైట్ రాకేష్.